మీరందరూ ఎవరికి తగ్గ సమస్యలో వాళ్ళు ఉన్నారు. అన్న నేను సమస్యల్లో ఉన్నాను అన్నోళ్ళు చేతులు ఎత్తండి. ఒక్క చేయన్న ఎత్తకుండా ఉంటారని చూడు. ప్రతి చేయి లేవాల్సిందే. అప్పులో, ఆర్థిక ఇబ్బందులో, శరీర బలహీనతలో, కుటుంబ సమస్యలో, పిల్లల ఫ్యూచరో ఏదో ఒక సమస్య నాకు ఉందన్నా అన్నోళ్ళు చేతులు ఎత్తండి యథార్థంగా, షో చేయకుండా. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి, ఇంకోసారి చెప్పండి. వెరీ గుడ్. అందరూ అనుభవిస్తూనే ఉన్నారు. కానీ దేవుడు చెప్తున్నటువంటి సింపుల్ టెక్నిక్ ఏంటంటే జస్ట్ దృష్టి మరల్చు అంటున్నాడు. దృష్టి మరలిస్తే ఏం జరిగిద్ది అంటే వాటి సంగతి నేను చూసుకుంటాను అంటున్నాడు. నువ్వు నీ దృష్టి నా మీద పెట్టు, ఇక వాటి సంగతిని నువ్వు పట్టించుకోవద్దు. అవి ఎలా డీల్ చేయాలో నేను చూసుకుంటా. నేను నీ కార్యాల్లోనికి ప్రవేశించున్నట్లు, నీ పరిస్థితుల్లోకి నేను ఎంటర్ అవునట్లు నువ్వు ముందు నాలోనికి ప్రవేశించు అంటున్నాడు ఆయన. ఏమన్నా అర్థమైతే ధన్యులే మీరు. నీవు నా వైపు చూడనంత వరకు, నా ఆలోచనలోకి నువ్వు రానంత వరకు, నీవు నన్ను టచ్ చేయనంత వరకు నీ కార్యాలను నేను టచ్ చేయడానికి కుదరదు. అర్థమైందా? ఊబిలో నుండి నేను నిన్ను లాగునట్లు, నా చేయి చాపబడి ఉంది, ఇట్రా మోకాళ్ళే. ఇప్పుడు ఊబిలో నుంచి నేను నిన్ను లాగునట్లు ఇప్పుడు నువ్వు నాకేం చేయాల్సి ఉంది? నీ చేతిని అందించాల్సి ఉంది. ఎప్పుడైతే నువ్వు నీ చేతిని నాకు అందిస్తావో అప్పుడు మాత్రమే నేను నిన్ను లేవనెత్తగలుగుతాను. నీవు నా చేతిని అందుకోకుండా, నా వైపు చూడకుండా, నూతిలో నువ్వు అన్ని దిక్కుల్లో చూసి తిరిగినా నువ్వు బయటికి రాలేవు. నీవు దృష్టి నా మీద నిలిపితేనే నేను నిన్ను బయటికి తీసుకురాగలనని ఆయన మాట్లాడుతున్నాను. ఏమన్నా అర్థమైందని నేను చెప్పింది? అంటే ఇప్పుడు ఏందన్నా నువ్వు చెప్పేది? అంటే దేవుడికి వెళ్ళి చూసి దేవుడి కోసం దేవుడికి ప్రార్థన చేయటం అంతే కదా నువ్వు చెప్పేది? అంత మాత్రమే కాదు, అసలు సంగతి ఇంకొకటి ఉంది. నేను ఎలాగా ప్రతికూలతల్లోంచి బయటపడ్డానో మీకు చెప్తాను. నేను మీలాగనే సమస్యలతో చర్చికి వెళ్ళాను. తర్వాత సత్యాన్వేషణ జరిగింది, దేవుణ్ణి తెలుసుకున్నాను. మొదట వెళ్ళినప్పుడైతే అందరితో పాటు నేను కూడా బాధలు పోతాయనే వెళ్ళాను. సరే, అక్కడికి వెళ్ళిన తర్వాత నా దృష్టిని దేవుడు ఎట్లా ఆకర్షించాడో తెలుసా? నా బాధలు, నా అప్పులు, నా సమస్యల గురించి నేను ఆలోచించేటువంటి పరిస్థితుల్లోంచి నన్ను బయటికి లాగాడు. అవన్నీ అంతే ఉన్నాయి, అవన్నీ ఏం పరిష్కారం కాలా. అప్పులు అంతే ఉన్నాయి, సమస్యలు అంతే ఉన్నాయి, ప్రతికూలతలు అంతే ఉన్నాయి. కానీ ఆయన చేసినటువంటి పని ఏంటంటే నేను వాటి గురించి ఆలోచించకుండా నేను ఆయన గురించి ఆలోచించేటట్టు నన్ను ఆకర్షించాడు ఆయన. ఆయన మాటలు వింటాం, ఆయన పాటలు వింటాం, ఆయన పరిశుద్ధులతో కూర్చొని ఆయన ఆరాధించటం. ఓ రకంగా చెప్పాలంటే పనికి వెళ్తాననుకో, పాల వ్యాపారం చేశాను కదా, ఆ వ్యాపారానికి వెళ్తాననుకో, ఎప్పుడు ఈ పని అయిపోయిద్దా, ఎప్పుడు ఆడ పడేసిపోతానా దేవుని సన్నిధికి అని నా గుండె ఆరాట పడతా ఉండేది. అప్పులు, సమస్యలు, కుటుంబ సమస్యలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు అన్నీ ఉన్నాయి. కానీ అవేవి నన్ను ఆకర్షించలేకపోయినాయి. అప్పటిదాకా వాటితో సతమతమైపోయిన నేను వాటిని డీల్ చేసుకోవటం అనేది వదిలిపెట్టి దేవుని పని ఎలాగూ చేయాలి, దేవుని సత్యం లోకానికి ఎలా చాటాలి, 4 ఆత్మల్ని క్రీస్తు కొరకు ఎలా సంపాదించాలనే మైండ్కి వచ్చేసా. మీరు చెప్పండి, తట్టెడు అప్పుల్లో ఉన్నోడు అప్పుల సమస్యను పరిష్కరించుకోవడానికి ఆలోచించుకోవాలా, లేకపోతే ఆత్మల సంపాదన కోసం ఆలోచించాలా? మీరు చెప్పండి. ఇప్పుడు అప్పుల్లోంచి బయటపడాలంటే పైసల సంపాదన మీద దృష్టి పెట్టాలి. దేని మీద దృష్టి పెట్టాలి? పైసల సంపాదన మీద దృష్టి పెట్టాలి. 4 చేతుల్లో సంపాదించి తొందరగా అప్పులు బయటేసుకోవాలి. కానీ నా మైండ్ ఎట తిప్పాడో తెలుసా? అవన్నీ వదిలిపెట్టరా, నశించిపోతున్నారు నా పిల్లలు, వాళ్ళ గురించి ఆలోచించు, ఆత్మల రక్షణ కోసం నువ్వు ఆలోచించమని దేవుడు నా మనసుని ఆత్మల సంపాదన వైపు తిప్పాడు. ఇక నా మైండ్లో పడింది. ఇక నా సమస్యల గురించి చింతించడం, ఆలోచించడం పక్కన పెట్టి, అరే నశించిపోతున్నారు వీళ్ళు, నరకానికి వెళ్ళిపోతున్నారు, ఈ ఆత్మల గతి ఏంటి, వీళ్ళకి సువార్త చెప్పకపోతే వీళ్ళు పాడైపోతారు కదా, వీళ్ళ బ్రతుకులు ఏమైపోతాయి, అయ్యో దేవా వీళ్ళని రక్షించు, వాళ్ళని రక్షించు, నీకు ఎవరిని చూసినా జాలి పడుతున్నా నాకు.
ఎందుకు? వీళ్ళకి సత్యం తెలియదు. ఒకవేళ రేపు వీళ్ళు చనిపోతే జడ్జిమెంట్లోకి వస్తారు, దోషులుగా తేలితే నరకానికి వెళ్తారు. ఆత్మకు చావు లేదు, ఆత్మ శిక్ష పొందే అవకాశం ఉంది. అయ్యో వీళ్ళ గతి ఏంటని కనపడ్డ వాళ్ళందరి గురించి దుఃఖం కలుగుతుంది. మా వాళ్ళకి ఆశ్చర్యం, ఈడేందిరా సమస్యలు ఇన్ని పెట్టుకొని వీటి గురించి ఆలోచించకుండా దేవుడు 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 అంటాడు, ఆత్మలు 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 అంటాడు, ఏంట్రా వీడు గోల అనుకున్నారు పాపం వాళ్ళు. కానీ నాకు ఇక దేవుని కార్యాలు, దేవుడు, దేవుని ధ్యాస, ఈ దృష్టి తప్ప ఇక రెండో దాని మీద నాకు విచారం కలగల. అప్పులు ఇచ్చిన వాళ్ళు సామాన్లు బయటేస్తారన్న చింత లేదు, చొక్కా పట్టుకొని నిలేస్తారన్న చింత లేదు, ఏ విధంగా అవమానపరుస్తారన్న చింత లేదు. నా తండ్రికి తెలియకుండా నాకేం జరగదు. ఒకవేళ ఆయన అవమానానికి అప్పగిస్తే అప్పగించని దేవునికి స్తోత్రం. చేతనైనంత మట్టుకు చేస్తున్నాం. ఇంకా అంతకుమించి అదనంగా చేయాలంటే మన వల్ల కాదు. కాబట్టి ఇక నా వంతు పోరాటం నేను చేస్తున్నాను, కష్టపడాల్సింది కష్టపడుతున్నాను. కానీ నా మనసంతా కూడా ఇప్పుడు వాటి గురించిన భయాల్లో లేదు. నా మనసంతా దేని మీద ఉందో తెలుసా? దేవుని పనిని గురించిన ఆసక్తి నన్ను భక్షిస్తుంది అన్నట్టు అయిపోయింది నా బ్రతుకు. అంటే దేవుడు ఏం చేశాడంటే సమస్యల వైపు నుంచి నా దృష్టిని తన వైపు మళ్ళించాడు. తర్వాత ఏం జరిగిందంటే వరుసగా దేవుడు కార్యాలు జరగటం స్టార్ట్ అయింది. ఆ శ్రమల్లోనే ఒక పక్క నలుగుతూ ఉన్నాను, ఒక పక్క దేవుణ్ణి వెంటాడుతూ ఉన్నాను. ఎందులో ఉన్నా సరే నా మనసంతా ఆయన చుట్టే తిరుగుతూ ఉంది, ఆయన గురించి ఆలోచన చేస్తూ ఉంది. తర్వాత ఒకటొకటి ఒక మెట్లుగాని వేసుకుంటా నన్ను ఎక్కించుకుంటా వచ్చినట్టు నా ప్రతికూల పరిస్థితులన్నిటికీ ఆయనే దారులు వేసి మార్గాలు సుగమం చేసి ఒక పక్క శ్రమలు ఉన్నట్టుగానే చూపిస్తూ మరో పక్క వాటన్నిటినీ డీల్ చేసుకుంటా వచ్చాడు. స్థిరమైనటువంటి ఉపాధి మార్గాన్ని ఒకదాన్ని చూపించాడు ఆయనే. ఒకటి దగ్గరికి వెళ్ళి ఒకరి దగ్గర చీచా అనిపించుకునే పని లేకుండా నేను ఓన్గా ఒక పనిని ఏర్పాటు చేయడానికి, అవసరమైతే నా దగ్గరే కొంతమంది వచ్చి పని చేసి జీతం పొందడానికి అనుకూలంగా ఒక ఉపాధి మార్గం దొరికేటట్టు ఆయన నాకు చేశాడు. ఎప్పుడు చేశాడు ఇవన్నీ? ఎప్పుడు దొరికినాయి నాకంటే? నేను ఎప్పుడైతే ఆయనలోనికి ప్రవేశించానో అప్పుడు ఆయన నా పరిస్థితుల్లోకి ఎంటర్ అయ్యాడు. అర్థమైంది? నేను ఎప్పుడైతే ఆయన్ని పట్టుకున్నానో ఆయనకి నా చేతిని పట్టుకొని ఇంకా ఆయన నన్ను బయటికి లాగటం మొదలుపెట్టాడు. స్థిరమైన ఉపాధిని ఏర్పాటు చేసి దాన్ని చేసుకుంటా, దేవుని వాక్య ధ్యానం చేసుకుంటా, ప్రార్థన చేసుకుంటా, వచ్చిన వాళ్ళకి సువార్త చెప్పుకుంటా, ప్రశాంతంగా దేవుని పని ఇటు నా పని రెండు పనులు చేసుకునే రకమైన ఉపాధిని నాకు చూపించాడు దేవుడు. ఒకటి. రెండోది, అంతకాలంగా నలిగిపోతున్నటువంటి అప్పుల సమస్యకి ఒకే ఒక్క పరిష్కారం అన్నట్టు అప్పుడు గవర్నమెంట్ వాళ్ళు కొన్ని రకాల లోన్లను లైన్లో తీసుకొచ్చారు. అదేందో నా దృష్టికి వచ్చేటట్టు చేశాడు. చాలామంది ట్రై చేశారు, వాళ్ళకి వర్కౌట్ కాల. కానీ నేను వెళ్ళి ట్రై చేశాను. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ బ్యాంక్ మేనేజరే నాకు ఫ్రెండ్ అయ్యేటట్టు దేవుడు చేశాడు. లోన్ అప్లై చేయడానికి నేను పోతే ఆయన తన ఇంటికి ఆహ్వానించాడు. నన్ను ఇంటికి ఆహ్వానించి ఆయన విషయాలు నాతో పంచుకున్నాడు, నా విషయాలు ఆయనతో డిస్కషన్ చేసుకుని ఫ్రెండ్షిప్ అయిపోయింది. రావయ్యా అంటాడు ఎప్పుడన్నా ఫోన్ చేసి, ఎక్కడున్నారు రండి మాట్లాడుకుందాం అంట. మరి లోన్ సంగతి అంటే లోన్ ఓకే అయిపోయింది, ఓకే అయింది. ఇట్లాంటి జాక్పాట్లు మాకు కూడా ఉంటే బాగుండి చాలేమన్నా, అప్పులతో సత్తనం అనిపిస్తుందా మీకు? దేవునికి స్తోత్రం. అప్పులతో అల్లాడిపోతున్నాం అన్న, ఇట్లాంటి ఛాన్స్ ఏదన్నా దేవుడు మాకు కూడా ఇస్తే బాగుండు. పెట్టండి మీరు కూడా దృష్టి. ఎటు పెట్టాలి? ఆయన మీద పెట్టాలి. ట్రై చేయండి, దారిలో ఎందుకు దొరకవచ్చు చూద్దాం. ఒక పక్కేమో ఒక దగ్గరికి వెళ్ళే పరిస్థితి లేకుండా ఒక స్థిరమైన ఉపాధిని నేను నా ఫ్యామిలీ కలిసి చేసి ఇంకా నలుగురిని పెట్టుకొని పని చేపించి వాళ్ళకు కూడా ఉపాధి కల్పించేటట్లు అవకాశం ఇచ్చాడు. ఇదంతా నేనేదో పక్క ప్లాన్ చేసుకుని వెతికి దాని గురించి ఆలోచించి చించి సాధించింది కాదు. అన్నీ పక్కన పెట్టి అటు చూసా. ఎటు ఒక్క దెబ్బలో అప్పులన్నీ పోయేటట్టు చేశాడు. కొంతమంది అయితే అప్పు కట్టడానికి పోతే సగం డబ్బులు వదిలేసి ఇంటి కాగితాలు ఇచ్చేశారు. మా ఇంటి కాగితాలు తాకట్టు ఉన్నాయి, చర్చి కాగితాలు. ఇల్లే చర్చి అయిపోయిందిలే, వాళ్ళకి డబ్బులు కట్టాలి.
అన్ని అప్పులన్నీ అయిపోయినాయి. ఒక 60,000 వాళ్ళకి కట్టాల్సింది. 60,000 కింద కాగితాలు ఉన్నాయి. నా దగ్గర 25,000 మిగిలింది. ప్రార్థన చేసుకొని ఆ 25 తీసుకొని పోయా. ఎందుకంటే ఈ 25 కట్టించుకొని మిగిలిన తర్వాత నేను కట్టి తీసుకుంటాను, కొంచెం గడువు ఇవ్వండి అని అడుగుదామని పోయినా. ఆడికి వెళ్ళిన తర్వాత పాపం నాకు అప్పించిన నాకు వెళ్ళి చూసింది. డబ్బులు తెచ్చావా అంది. జేబులో ఉన్న 25,000 తీసి ముందు పెట్టా. చూసి లెక్కేసుకుంది. ఇంకేం లేవా అంది. అయ్యా అన్న. ఇదే సంభాషణ. ఇక ఆమె కొడుకుని పిలిచి వీళ్ళ కాగితాలు వీళ్ళకి ఇచ్చేసేయండి. దేవుడి దయగలిగితే అప్పులు ఇచ్చిన కూడా వదిలేస్తారండి. ఇక్కడ అనుభవించాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఇంకా 35,000 నేను కట్టాలి, కట్టించుకోవాలా, ఇంకేం కట్టొద్దు లేపో అంది. అన్ని కాగితాలు వచ్చినాయి అనుకున్నాను. ఒక కాగితం మిస్ అయింది వాళ్ళ దగ్గర. మరుసటి రోజు పోయా. ఆమె అంటున్నప్పుడు, ఏం చేసావు అబ్బాయి నిన్న మాకు, ఏం చేసావు, అన్ని డబ్బులు వదిలేసానని నేను అంటుంది. అంటే నన్ను వదిలేసి కాగితాలు ఇచ్చిందాక వాళ్ళు ఆలోచించుకున్నట్టున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తర్వాత ఆ కాగితం కూడా ఇచ్చి పంపించాను. నేనేం చేయాలి, చేసేవాడు చేశాడు. మనుషులకు దయ పుట్టించేవాడు ఆయనే, దారి చూపించేవాడు ఆయనే, మనల్ని పైకెత్తాలన్నా కింద పడేయాలన్నా ఆయనే. ఏమర్థమైంది? సైతాను గాడేమో ఎప్పుడు ఆ సమస్యలకి వెళ్ళే చూడు నువ్వు పద్దాకలు దేవుడు అంటే ఎట్టు కుదిరితే, సమస్యలు చూడు అవి పెరిగిపోతానే, చూస్తే తరిగిపోతాయా? ఏం చేయగలవు? ఫస్ట్ నుంచి చూస్తానే వచ్చావు, చూస్తానే కొండల్లాగా అయిపోయినాయి. ఎక్కడ తరిగినాయి? ఇప్పుడు ఎటు చూడాలి? దృష్టి మరల్చు అనే ఒక్క పాయింట్ మీద నీ మనసు ఉంచు. శత్రువు చూపించేటువంటి వాటి వైపు దృష్టి నిలిపే కొద్దీ నువ్వు కుంచుకుపోతావు, అనగారిపోతావు, దిగజారిపోతావు. అదంతా గతహ వదిలేయి. ఇప్పుడు నీ దృష్టి దేవుని మీద నిలుపు. నిజంగా నువ్వు తిరిగి జన్మించిన వ్యక్తివైతే, పరిశుద్ధాత్మ సంబంధివైతే, నీ గుండె ఆనందంతో నాట్యం వేస్తుంది. ఎన్ని బరువులు ఉన్నా సరే. ఎందుకో తెలుసా? నువ్వు యేసుని కలుసుకున్నావు, నువ్వు దేవుణ్ణి కలుసుకున్నావు, నీ సృష్టికర్తను కలుసుకున్నావు. నిన్ను ఏ చేతులు నిర్మించినాయో ఆ చేతులు గలవాని నువ్వు చేరుకున్నావు. నీకు జీవితాన్ని ఎవరిచ్చారో ఆయన కలుసుకున్నావు. నువ్వు ఇప్పుడు నీ జీవితం ఇన్ని మలుపులు తిరగటానికి ఎవరి డిజైనింగో ఆ డిజైన్ చేసిన వాడిని ఇప్పుడు కలుసుకున్నావు. అవసరమైతే ఆ డిజైన్ ఇంకో టైపులో మార్చగల సమర్థుడిని కలుసుకున్నావు. నరపుత్రుడా, ఎండిపోయిన ఎముకలు తిరిగి బ్రతకగలవా? ప్రభువా యెహోవా అది నీకే తెలియను. సరే, నెగులో కాసేపట్లో మహా సైన్యమై సజీవ సైన్యమై నిలిచాయి. మీకు తెలుసా సంగతి? యెహెజ్కేలు 37. ఇర్మియా 18లో ఇర్మియాతో చెప్తాడు, కుమ్మరి వానింటికి పోమన్నాడు. పోతాడు. ఏం కనపడుతుంది నీకు అంటాడు. సారి మీద కుమ్మరివాడు కుండ చేస్తున్నాడు. ఇప్పుడేం కనపడుతుంది? కుండ రెడీ అయింది. ఇప్పుడేం కనపడుతుంది? కుండ విరిగిపోయింది. ఓకే, మళ్ళీ ఏం చేస్తున్నాడు? విరిగిపోయినటువంటి కుండను మళ్ళా మట్టి ముద్దగా చేసి, మళ్ళా నీటితో తడిపి, మళ్ళా సిద్ధపరిచి, మళ్ళా సారి మీదకి ఎక్కిచ్చాడు. ఏం చేస్తున్నాడు? ఇప్పుడు కుండను తయారు చేశాడు. అయిపోయిందా? ఆ కుండ చక్కగా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఏం చేశాడు? తీసి పక్కన పెట్టాడు. రైట్. ఇర్మియా, నా ప్రజల దగ్గరికి వెళ్ళి చెప్పు, ఈ కుమ్మరి ఈ కుండకు చేసినట్టు, విరిగిపోయిన ఈ కుండను తిరిగి మళ్ళా నిర్మించినట్టు నా జనులను నేను నిర్మించలేనా? నా జనులను తిరిగి నేను కట్టలేనా? నా జనులను తిరిగి నేను మరలా పూర్వపు వైభవానికి మించిన వైభవంతో నిలబెట్టలేనా? మరి ఎందుకు నా ప్రజలు భయపడుతున్నారు? ఎందుకు నా ప్రజలు కృంగిపోతున్నారు? ఎందుకు నా ప్రజలు కుమిలిపోతున్నారు? ఎందుకు ధైర్యము చెడి వణుకుతున్నారు? కుమ్మరి ఈ కొండకు చేసినట్లు నేను నా ప్రజలకు చేయుదును, అంతకంటే ఎక్కువగా చేయుదును. ఆమేన్, 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 ఆమేన్.